ఎనీవేర్ భూముల చోరు. అటు చుక్కల భూములు, ఇటు జనం ఆస్తులు వారికి తెలియకుండానే అడ్డగోలుగా కొట్టేసిన వైసీపీ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూదందాట. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఒక ప్రాంతంలో ఉన్న ఆస్తిని మరో ప్రాంతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విధానం. కానీ ప్రజల చేతిలోని భూములను వైసీపీ పెద్దలు, ఆ పార్టీ స్థానిక నాయకులు తమ పేర్ల మీదకు బదలాయించుకునేందుకే ఈ విధానాన్ని యథేచ్ఛగా వాడేశారు. నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, దేవాదాయ భూములనే కాక గత ప్రభుత్వ పెద్దలు లాగేసుకున్నారని అనుకున్నారు. కానీ జనం భూములు, ఆస్తులు సైతం ఎనీవేర్ ముసుగులో కొల్లగొట్టారని ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. దీంతో జనం ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దండెత్తున్నారట. నాడు 8 నెలల్లో 2 లక్షల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ జనం భూములే. చంద్రబాబు హయాంలో ఎనీవేర్ ఏర్పాటు, ఒక్కో చోట భూమికి మరో చోట రిజిస్ట్రేషన్లకు వీలు, అభ్యంతరాల వెల్లడికి నాడు 45 గంటల సమయం, ఆ టైం గంటకు తగ్గించి ఎనీవేర్కు జగన్ తూట్లు పొడిచిండట. మొత్తానికి ప్రజల భూములను కూడా కబ్జా చేశారట, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు ఎనీవేర్ అనే ఒక ప్రోగ్రాంతో, అంటే ఎక్కడ ఆస్తి ఉన్నా ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులైనా చేసుకోవచ్చు అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఆస్తి ఎక్కడుందనే జ్యూరిడిక్షన్తో సంబంధం లేకుండా వాళ్ళు కావాలనుకున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పోయి చేయొచ్చు అనేది, దాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేశారనేది ఆంధ్రజ్యోతి రాసింది ఒక పేపర్లో వార్త. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది నిజాల్లోకి పోతే తెలుస్తుంది.